అందరికీ నమస్తే. ఈ హైడ్రా సామాన్య జనాల మీదకి, పేదల జనాల మీదకి ఆల్రెడీ నోటీసులు స్టార్ట్ చేసిండ్రు. కొందరికి 7 డేస్ టైం ఇచ్చిండ్రు, కొందరికి 30 డేస్ టైం ఇచ్చిండ్రు. ఉప్పల్ ఫిర్యాదుగూడల ఆల్రెడీ నోటీసులు ఇచ్చిండ్రు. చందనగర్ల నోటీసులు ఇచ్చిండ్రు. కోడిపల్లి బస్తీలకు నోటీసులు ఇచ్చిండ్రు. రాజీవ్ గాంధీ నగర్ అంటే తెలుసు కదా, రాజీవ్ గాంధీ పేరు మీద పీజీఆర్ ఏర్పాటు చేసిన కాలనీకి ఇచ్చారు నోటీసులు. ఇట్లా చాలామందికి నోటీసులు వస్తున్నాయి. ఇంకా స్టార్ట్ అయింది అన్ని చెరువుల కింద. 1974 అప్పుడున్న చెరువుల పరిస్థితి ఏందో అప్పటి నుంచి లెక్కలు తీస్తున్నారంట. ఇప్పుడు నేనేమంటున్నానంటే చాలా వరకు ఈ ఏరియాలో మనం ఎట్లా హైటెక్ సిటీలనో లేకపోతే కొండాపూర్లనో అక్కడ ఎక్కడనో నార్సింగ్లో మనలాంటి సామాన్యులు ఎవరు ఉండరు. అంతా బాగా డబ్బులున్నోళ్ళే అక్కడ కొనుక్కొని ఉంటారు. అక్కడ ఏమవుతుందో అక్కడ ఏం యాక్షన్ తీసుకున్నారు, 4 బిల్డింగ్లు వెలగొట్టారు, వదిలేసిండ్రు. ఇప్పుడు అంతా మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే చెరువుల దగ్గర సామాన్యులు చాలా కాయకష్టం చేసి జీవితంలో ఒక ఇల్లు కొనుక్కుంటే ఇక ఈ జీవితం చాలు, ఈ ఇంటితో సరిపెట్టుకుందాం అనుకునే వాళ్ళే ఉంటారు. మొత్తం చాలా నానమ్మ కష్టాలు పడి లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టడానికి కింద మీద లోన్లు కట్టుకుంటా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు వస్తున్నాయి. అందరికి నోటీసులు వస్తున్నాయి. 30 రోజుల్లో మీరు రిప్లై ఇవ్వాలంట. రిప్లై కాదంట, 30 రోజుల్లో మీరు ఇల్లు కూలగొట్టుకుంటారా లేకపోతే మేము వచ్చి కూలగొట్టాలన్నా. రిప్లై ఇచ్చుడు కాదంట. మీ ఇల్లు కూలగొట్టాలన్నా వద్దా, మీరు రిప్లై ఇవ్వండి, మీ చెరువులో ఉంది అట్లా కాదంట. మీరు కూలగొట్టుకుంటారా, మేము వచ్చి కూలగొట్టాలన్నా 30 రోజుల. ఇంకా చూడు ఎట్లుంది తమాషేది. ఇప్పుడు ఏమవుతుందంటే బాగానే ఉన్నారు బిల్డర్స్, బాగానే ఉన్నారు, ఆ ఫ్లాట్ అమ్మిన ఓనర్లు బాగానే ఉన్నారు, ఫ్లాట్స్ అమ్ముకున్న బిల్డర్స్ బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు, బ్యాంకులు కూడా బాగానే ఉన్నాయి, బ్యాంకులో వదలడు, లోన్లు కట్టాల్సిందే మనం. కానీ కొన్నోళ్ళు బలి. ఇప్పుడు కొన్నోళ్ళకు బ్యాంకర్లకు మధ్య వీళ్ళు లేరా, వీళ్ళంతా ఎటుపోయినరు, ఎంఆర్ఓలు ఎటుపోయినరు, అప్పుడున్న ఎంఆర్ఓలు ఎటుపోయినరు, రిజిస్టార్లు ఎటుపోయినరు, వీళ్ళంతా లేరా? వీళ్ళంతా రిటైర్మెంట్ అయిపోయినా కూడా పట్టుకోవాలి వీళ్ళను. మీరు ఏదో 5 మందినో 6 మంది మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హైడ్రా చెప్పింది. 5 మంది 6 మంది కాదు. ఇప్పుడు మీరు 100 మందికి 1000 మందికి ఎట్లయితే నోటీసులు ఇస్తున్నారో ఆ ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరో మీరు కనిపెట్టాలి. ఇప్పుడు ఆ ఇండ్లకు ఎవరు ఆ ప్లానింగ్ ఓకే చేసింది అది కూడా చెప్పాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అధికారులను వదిలేసి సామాన్య జనాల మీద పడతారా మీరు? అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసినారో ఆ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ మీద కూడా పడాలి. రిజిస్టర్ ఏం చేస్తున్నాడు, పలానా సర్వే నెంబర్ అంటే అది చైర్మన్ రిజిస్టర్ తెలియదా? మీ ప్రభుత్వ రికార్డ్స్లో లేవా? మీ ప్రభుత్వ రికార్డ్స్లో లేకపోతే తప్పెవరిది? మీ ప్రభుత్వానికి తప్పవుతుంది, జనాలకి తప్పవుతుంది. జనాలకి ఏం తెలుస్తుంది? ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి, ఆల్రెడీ రోడ్లు వేసిండ్రు, ఆల్రెడీ నీళ్ళ కనెక్షన్ ఇచ్చిండ్రు, కరెంట్ కనెక్షన్ ఇచ్చిండ్రు, అది చూసి కొన్నారు. మరి ఇప్పుడు ఆ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇచ్చినది, కరెంట్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు కదా, ఆ ఆఫీసర్ ఎవరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాటర్ కనెక్షన్ తర్వాత రోడ్ వేసారు కదా, జిహెచ్ఎంసీ రోడ్డు, ఆ రోడ్డుకు అమౌంట్ ఇచ్చిన ప్రజాప్రతినిధి అందరి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఉండొచ్చు బహుశా చాలామంది. మీరు ఎప్పుడో 1980s వెంచర్లకు అప్పుడెప్పుడో 40 ఏళ్ళ క్రితం ఉన్న వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు కదా, ఆ ఆఫీసర్ లెవెల్లో వాళ్ళు రిటైర్మెంట్లో కనుక ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి మీరు పేమెంట్. వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఆ పేమెంట్ తీసి వీళ్ళకి ఇవ్వాలి, జనాలకి ఇవ్వాలి. జనాలకు ఒక రూలు, మామూలు జనాలకు ఒక రూలు, వివిఐపీలకు ఒక రూలు. ఇదా హైడ్రా పనితనం. ఇప్పుడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటే ఆపండి, వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ ఉంటే ఆపండి, వాళ్ళకి ఇంకా లేకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. ఆ ఎంఆర్ఓలు, ఆ తర్వాత ఆర్డీఓలు, అప్పుడున్న కలెక్టర్లు ఉంటే కలెక్టర్లది కూడా కలెక్టర్ల ఆస్తులు జప్తు చేయండి. రిజిస్టార్లు, కరెంటు డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ వదిలేసి సామాన్య జనం భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇల్లు కట్టుకున్నారని వాళ్ళు ఎడుకోవాలి. ఇప్పుడు అదే చొల్లదుంకి సావాలనా? సామాన్య జనాలు మీకు వచ్చే ముందు ఇవన్నీ మీకు గుర్తురావా? మీ ప్రభుత్వం తప్పు కాదా? ఏ ప్రభుత్వం అయితే ఎవరిదో ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే కదా. మీరు రిజిస్ట్రేషన్ చేయమని అంటే ఆ సామాన్య జనం అప్పుడే పిక్కొని పోతుంది కదా. మీరు ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయమంటే అసలు వచ్చేవాడు కొనేవాళ్ళు కాదు కదా. జనాలకి డబ్బులు ఎక్కువనాయా? వాళ్ళ రక్తం దారబోచుకున్న ప్లాట్లు అవి, వాళ్ళ రక్తం దారబోచి కట్టుకున్న ఇండ్లు అవి. ఇప్పటికి ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి లెక్కలు వేసుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు కడితే హోమ్ లోన్ అయిపోతుంది, ఇల్లు మిగులుతుందని ఆశలు కలలు కంటున్న వాళ్ళు ఎంతోమంది. ప్రైవేట్ జాబులే, గవర్నమెంట్ జాబులు కాదు. ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళు 90% కొంటారు. వాళ్ళు 90%. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు నోటీసులు ఇచ్చేసి మీరు కూలగొట్టుకుంటారా? ఏంది కూలగొట్టేది? దీనికోసం వ్యవహారం నడిపించేది? మీరు ఫస్ట్ వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. 5 మంది కాదు, నాకు తెలిసి 1000 మంది వస్తారు. నాకు తెలిసి ఈ చెరువుల కింద రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, ఈ రకరకాల పనులు చేసిన వాళ్ళు 30-40 మంది వెళ్తారో, 1,00,000 మంది వెళ్తారో ఆఫీసర్స్. వాళ్ళందరినీ తీసి లోపల పడండి. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సామాన్య జనాలకు డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు ఇంకొక జీవితం ఉందా జనాలకు? పోతే ఇల్లు పోతే పోని ఇంకో ఇల్లు. పొలిటీషియన్స్కి ఉంటాయి 10 ఇండ్లు, ఓ గెస్ట్ హౌస్, ఓ ఫామ్ హౌస్, ఓ హౌస్, ఓ ఈ హౌస్, ఒకటో ఇల్లు, రెండో ఇల్లు మస్తుకుంటాయి. వాళ్ళే గులగొట్టలే ఇప్పటిదాకా మీరు. వాళ్ళు ఎవ్వరు టచ్ చేయలేదు ఇప్పటిదాకా మీరు.
సామాన్య జనాలకు మంది మాత్రం పోయినారు. వాళ్ళ జీవితంలో ఒక ఇల్లు ఎవరో వాళ్ళ నాయన రిటైర్మెంట్ అయితే ఏదో జాబ్లా ఆ డబ్బులు తీసుకొచ్చుకొని ఆడ కొనింటారు. వాళ్ళ నాయన రిటైర్మెంట్ కావాలి. ఇప్పుడు వాళ్ళు ఇంకో ఇల్లు కట్టాలంటే వాళ్ళ బతుకులు ఆగం కావా? ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు, అమ్ముకొని పోయినాడు బాగానే ఉన్నాడు, దాన్ని వాల్యుయేషన్ చేసినాడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? మీరు ఫస్ట్ వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వీళ్ళకి ఇవ్వండి మీ నోటీసులు. 30 డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసిన పలానా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిండ్రు పలానా సర్వే నెంబర్లా, దానికి సంబంధించి డబ్బులు ఇవి రికవరీ ఇవ్వండి, ఇవి డిపాజిట్ చేయండి, లేకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తాం, 30 రోజుల్లో మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి నోటీసులు. జనాలకు కాదు. జనాల దాకా వచ్చిరంటే రేవంత్ రెడ్డి గారు మీరు చైర్మన్గా ఉన్నారు హైడ్రాకు, ఇదేనా మీరు చేసే పని? ఇదే కరెక్టా? మీరు కూడా ఒక సామాన్యంగా బతకనికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి. మీరు జూబ్లీహిల్స్లో కట్టున్నారు, కానీ జనమంతా జూబ్లీహిల్స్లో కట్టుకోలేరు కదా. జనమంతా మీలాగా బిజినెస్ చేయలేరు కదా. జనమంతా మీలాగా డబ్బులు సంపాదించలేరు కదా, లక్షల కోట్ల రూపాయలు. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్ళు అవి. వాటి మీదకి బుల్డోజర్స్ పంపిస్తారా? ఇప్పుడు మీ కళ్ళకి ఇంక కనిపిస్తలేదా? ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కళ్ళకు బైర్లు కమ్మినాయా? మీకు సామాన్య జనం కనిపిస్తలేరా? ముఖ్యమంత్రి అయితే మీరు కూడా కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. ఆ సామాన్య జనం మీదకి ఆ బస్తీలో ఉన్న మీదకి పంపిస్తారా? సామాన్య జనం తిరగబడితే అది వేరే ఉంటుంది, కానీ మీరు నోటీసులు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. మీరు నోటీసులు ఇచ్చకన్నా ముందు మీ ప్రభుత్వమే ఫెయిల్యూర్. ఇక్కడ ప్రభుత్వం బాధ్యత వహించాలి, వాళ్ళు కాదు బాధ్యత వహించాల్సింది. ఆ ఎఫ్టీఎల్లో ఉంటే ఆ ఎంఆర్ఓకి తెలియదా? ఆర్డీఓకి తెలియదా? రిజిస్ట్రార్కి తెలియదా? ఎవరు తెలియదు? వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి తెలియదా ఆ సర్వే నెంబర్లు ఎక్కడొస్తాయని? సామాన్య జనం తరపున నేను మాట్లాడుతున్నా. సామాన్య జనం మీకు వచ్చే కన్నా ముందు మీ గవర్నమెంట్లో ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో రికవరీ చేయండి. లేకపోతే వాళ్ళకు వీళ్ళు ఎంతకు ఉన్నారో ఇండ్లు అవన్నీ వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, ఆ డబ్బులు చెల్లించండి. వాళ్ళు కట్టిన ఈఎంఐలు, వాళ్ళు కట్టుకున్న కరెంటు బిల్లులు, వాళ్ళు కట్టుకున్న వాటర్ బిల్లులు, వాళ్ళ ఆ ఇంటి కొన్నికి ఎంతగా డబ్బులు అయినాయి అవన్నీ లెక్కలు ఇంట్రెస్ట్తో సహా చెల్లించండి. అప్పుడు ఆ ఇంట్ల మీద కోండి. మీరు ప్రభుత్వం ఉంది కదా, చేతిలో అధికారం ఉంది కదా అని నేను బంజారాహిల్స్లో ఉంటుందా జూబ్లీహిల్స్లో ఉంటా కదా అని చెప్పేసి సామాన్య జనాల మీదకి పంపిస్తే మాత్రం సామాన్య జనం ఊకోరు, ఖచ్చితంగా తిరగబడతారు. తెలంగాణ ఇది, ఉప్పుకారం తిన తెలంగాణ, ఉత్తగేం ఉండరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.